తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్పే అలైబలైకి అంతా రెడీ అయింది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఏటా నిర్వహించే వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగనున్న అలైబలైకి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ పారిశ్రామికవేత్తలు కూడా అటెండ్ కానున్నారు. అలైబలైలో తెలంగాణ కళారూపాల ప్రదర్శన హైలైట్ గా నిలవనుంది. జానపదాలు, ఒగ్గు కథలు, గోండు నృత్యాలు, బోనాలు, బతుకమ్మల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కార్యక్రమానికి వచ్చే అతిథులకు తెలంగాణ రుచులు చూపించేందుకు ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయించారు దత్తన్న. సద్ది అప్పలు, జొన్న రొట్టెలు, మక్క గారెలు, మలిత ముద్దలు, సర్వపిండి, పచ్చిపులుసు, సల్లచారు, అటుకులు, చుడువాతో పాటు నాన్ వెజ్ వంటలు గుమగుమలాడుతున్నాయి. ఇక డీటెయిల్స్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అలైబలై ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? ఎవరెవరు హాజరవుతారు? ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాము. తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు అద్దం పట్టే అలైబలై కార్యక్రమము ప్రతి సంవత్సరము దసరా తెల్లారి బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం కేంద్ర మంత్రి అయిన దత్తాత్రేయ గారు ప్రతి సంవత్సరం దసరా రోజు తెల్లారి ఈ అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ప్రతిసారి నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో ఈ కార్యక్రమం నిర్వహించేది. ఈసారి అంటే అతిథులు ఎక్కువగా వస్తున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్కు వేదిక మార్చారు. సో దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో పాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిచారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, అనంతకుమార్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ అలైబలై అనే కార్యక్రమము తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు అద్దం పడుతుంది. అందుకే ప్రతి సంవత్సరం దసరా తెల్లారి ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం టోటల్ ఇన్ఛార్జిగా ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారిని అడిగి ఈ కార్యక్రమం యొక్క విశేషాలు, ఎవరు వస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే దాని మీద అడిగి తెలుసుకుందాం. స్పందన సార్, చెప్పండి. ఈసారి అంటే ప్రతిసారి నెక్లెస్ రోడ్లో జలవిహార్లో పెట్టేది, ఈ సంవత్సరం ఇక్కడికి మార్చారు. ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటి, ఏమేమి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో? ముందుగా V6 ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. మీరు అన్నట్టుగా ఇది 13వ సంవత్సరం అతి ప్రత్యేకంగా అలైబలై ప్రోగ్రాం అనేది చాలా భారీ ఎత్తున ఇదవుతుంది. సంవత్సరం దీని పాపులారిటీ పెరుగుతూ సంఖ్య ఇదవుతుంది. కాబట్టి జలవిహారు కొద్దిగా కంజెస్టెడ్ దీని కింద అయింది. కాబట్టి దీంట్లో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా అనే ఉద్దేశంతో ఈ వెన్యూను షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన దీంట్లో సంఖ్య పెరిగిన ముఖ్య ఉద్దేశము తర్వాత ఎవరు కూడా ఇబ్బందులు ఇది కావద్దనే ఉద్దేశంతో ప్లేస్ సో ఈ కార్యక్రమానికి ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? దాదాపు అంటే విఐపీలు ఎంతమంది, సాధారణ జనాలు ఎంతమందికి ఏర్పాట్లు చేస్తారు? రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళని చేస్తే సుమారు ఒక 70 మంది వరకు ముఖ్య అతిథులుగా, కేంద్రం నుంచి ఒక 4 కేంద్ర మంత్రులు, తర్వాత రాష్ట్రానికి సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఉమ్మడి గవర్నరు, తర్వాత రాష్ట్ర మంత్రులు, మిగతా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే దత్తాత్రేయ గారు ప్రతి ఒక్కరిని ఆయన పర్సనల్గా ఇన్వైట్ చేశారు. కాబట్టి దీని ప్రాశస్త్యం చూస్తా అందరు ప్రతి ఒక్కరు రావాలనే ఉద్దేశంతో మాకు కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. సంఖ్యాపరంగా చూస్తే మామూలు తెలంగాణ దీనికి సంబంధించిన ప్రతి కళారూపాలను ప్రతిబింబం చేస్తున్నాం. కాబట్టి సుమారుగా వాళ్ళు ఒక 400 మంది వరకు కళారూపాలు ఉంటాయి. అది కాకుండా జనరల్గా వచ్చే వాళ్ళు సుమారు సంఖ్య 10 నుంచి 12 వేల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాస్తవంగా అలైబలై అంటే దాని యొక్క అంటే ఒకసారి అర్థం చెప్పండి. దాంతోపాటు ఈ కార్యక్రమం దత్తాత్రేయ గారు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు కంటిన్యూగా. దీని యొక్క ఉద్దేశం ఏంటంటారు? ఇది యాక్చువల్ ముందుగా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే అప్పుడు రాజకీయ సమీకరణ దృష్ట్యా తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి రాజకీయ పక్షాలు వైరి వర్గాల కింద ఇది కాకుండా అందరూ ఒక దీని మీద ఇదై ఒక స్టాండ్ తీసుకొని తెలంగాణ గురించి గట్టిగా కృషి చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఇది అలైబలై అన్నట్టు. మీరు అన్నట్టు దసరా తర్వాత ఒకరినొకరు కలుసుకోవడము, గ్రీట్ చేసుకోవడం, పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడం అనేది
దాన్ని అలయ్ బలయ్ అనే దీని కింద పిలుస్తారు కాబట్టి అదే పేరును మనం కంటిన్యూ చేస్తూ అలయ్ బలయ్ అని పెట్టాము. ఇది మొత్తం మీద స్పందన ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు 10,000 మందికి భోజనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. మనం భోజనాలకు సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాము. సో ఈ కార్యక్రమం 11 తర్వాత కానీ ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇంకో గంటన్నరలో ఈ కార్యక్రమం అవుతుంది. మొత్తం 36 రకాల వంటకాలు ఈ కార్యక్రమానికి చేస్తున్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ సంతోషంగా, ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా నిర్వాహకులు చేస్తున్నారు. ముఖ్యంగా బండారు దత్తాత్రేయ కొడుకు, కూతురు వాళ్ళిద్దరు కూడా స్వయంగా ఉండి ఒక వంటకాల ఏర్పాట్లు కావచ్చు, కార్యక్రమ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. ఇది స్పందన దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి సమాచారం. థ్యాంక్ యూ రాజ్ కుమార్.